ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ అన్న. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. మనము ఫారింగ్స్ చదువుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. There is not always an aggravation. There is not always an aggravation of the pain itself from warm drinks, but the patient is often unable to swallow warm fluids. ఇంకా అంటే ఎప్పుడు కూడా వామ్ అండ్ వేడివి తీసుకోవడం వల్ల అగ్రివేషనే ఉండదు. తరచుగా ఏంటంటే వేడిగా ఉన్నటువంటివి ఫ్లూయిడ్స్ తీసుకోలేకపోతాడు అనమాట. ద స్వాలోయింగ్ ఆఫ్ వామ్ ఫ్లూయిడ్స్ ఆఫెన్ కాజెస్ choking, and after a swallow of warm tea is taken, the patient will clutch at the throat. It seems as if he would suffocate. అంటే వెచ్చటివి ఫ్లూయిడ్స్, టీ లాంటివి, కాఫీ లాంటివి వేడివి మింగుతూ ఉంటే ఏమవుతుందంటే తర్వాత తరచు అంటే ఎక్కువ కేసెస్లో చోకింగ్ సెన్సేషన్, పట్టేసినట్టు వచ్చేస్తుంది. వచ్చేసి ఆ గొంతులో ఒక క్లచ్ లాగా గట్టిగా పట్టేస్తే ఎలా ఉంటుంది, ఇంకా సఫకేట్ అయిపోతాడు అన్నమాట. ఊపిరి ఆడతాడు, ఊపిరి తీసుకోలేకపోతాడు. నొక్కేసిన ఫీలింగ్ అనమాట. హీ సేస్, ఓ ఐ డు నాట్ గివ్ మీ ఎనీ మోర్ వార్మ్ డ్రింక్స్ అని. ఇంకా వేడివి మాత్రం అసలు ఎప్పుడు ఇవ్వద్దు అంటాడు అనమాట. అలా ఉంటుంది, అలా అగ్రివేట్ అవుతుంది. సంథింగ్ కోల్డ్ విల్ రిలీవ్. ఏమన్నా చల్లటివి ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ద డిస్నియా అండ్ డిస్ట్రెస్ అబౌట్ ది థ్రోట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై స్వాలోయింగ్ సంథింగ్ వామ్. ఈ ఆయాసం కానీ, ఈ థ్రోట్ దగ్గర ఉండే డిస్ట్రెస్ అంటే అంటే స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది కదా, మింగడం కష్టం. అది ఆ చోకింగ్ సెన్సేషన్ అది కూడా వేడివి తాగుతున్నప్పుడు ఎక్కువగా ఉంటుందంట, ఎక్కువ అవుతుంది. నౌ ఇన్ ద సోర్ థ్రోట్స్ ఆఫ్ లైకోపోడియం, warmth often benefits, but it is also true in some cases of lycopodium. So lycopodium sore throat, they want cold drinks and cold feels good to the throat. లైకోపోడియం కూడా చిల్లీ డ్రగ్ కదా, దాంట్లో కూడా వామ్త్ వారికి బెనిఫిట్ ఉంటుంది. అంటే వాళ్ళు తాగితే బాగుంటుంది. కానీ కొన్ని కేసెస్లో లైకోపోడియం సోర్ థ్రోట్ కేసెస్లో చల్లటివి తాగాలని, చల్లటివి హాయిగా అనిపిస్తాయి అన్నమాట. Very often in the more acute cases, more acute symptoms of lexis, a warm drink in the stomach is hurtful and causes nausea and suffocation and increases the choking and palpitation and the fullness in the head. Whereas in the chronic cases of lexis, those that have been poisoned years before, there will be a sensation of nausea and tendency to vomit from taking a drink of cold water and then lying down. తరచుగా ఈ అక్యూట్ సిమ్టమ్స్ ఆఫ్ లెకసిస్ వాళ్ళకి వేడివి తాగినప్పుడు స్టమక్ సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఏమేమవుతాయి? స్టమక్ సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయ్యి వికారం వస్తుంది, ఊపిరి ఆడినట్టుగా అనిపిస్తుంది, గొంతులో పట్టేసినట్టుగా గట్టిగా పట్టినట్టు ఉంటుంది, దడగా ఉంటుంది, తలంతా బరువుగా ఉంటుంది. అక్యూట్ కంప్లైంట్స్లో డిఫ్థీరిటిక్ కండిషన్స్ ఇలా
ఉన్నాయి కదా కేసెస్. అదే క్రానిక్ కేసెస్ లో ఆఫ్ లెక్సిస్ అంటే ఈ అంటే ఈ క్రానిక్ కేసెస్ లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వికారంగా అనిపిస్తూ ఉంటుంది, వామిటింగ్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు చల్లటివి తాగినా పడుకున్నా. ద నాసియా కమ్స్ ఆన్ ఆఫ్టర్ లయింగ్ డౌన్. That is, let the patient take a drink of ice cold water and go to bed and nausea will come. పడుకున్న తర్వాత వీళ్ళకి వికారంగా ఉంటుంది ఎప్పుడు పేషెంట్ ఏదైనా డ్రింక్ తాగి ఐస్ కోల్డ్ చల్లటి వాటర్ కానీ డ్రింక్ కానీ తాగి అప్పుడు పడుకుంటే అప్పుడు వాళ్ళకి వికారం అనేది వస్తుంది అనమాట. సచ్ ఏ స్టేట్ ఈజ్ పెక్యులియర్ టు లెక్సిస్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లేటర్ అబ్జర్వేషన్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ లాంగ్ బిఫోర్ ప్రూవ్డ్ లెక్సిస్. అంటే ఇది లెక్కసీస్ ప్రూవింగ్స్ అయిపోయిన తర్వాత చాన్నాళ్ళకి ఈ సిమ్టమ్ ప్రూవర్స్ లో రావడం అబ్జర్వ్ చేశామని చెప్తున్నారు. ద సిమ్టమ్స్ ఆఫ్ లెక్కసిస్ హ్యావ్ సమ్టైమ్స్ టు బి టేకెన్ ఇయర్స్ ఆఫ్టర్. ఈ లెక్కసిస్ ప్రూవింగ్స్ చేసినప్పుడు దానికి తాలూకు సిమ్టమ్స్ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రావడం గమనించామని చెప్తున్నారు. అందుకే వాళ్ళు క్రానిక్ కేసెస్ ఆఫ్ లెక్కసిస్ అన్నారు. లెక్కసిస్ హ్యాస్ అల్సర్స్ ఇన్ ది థ్రోట్. గొంతులో పుళ్ళు పడిపోయిన వాటిల్లో కూడా లెక్సిస్ పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ యాఫ్థస్ ప్యాచెస్, ఇట్ హ్యాస్ రెడ్ అండ్ గ్రే అల్సరేషన్, ఇట్ హ్యాస్ డీప్ అల్సరేషన్. ఆ పుళ్ళు పడిపోయినట్టుగా ఉండి రెడ్ కలర్ గ్రే కలర్ అల్సర్స్ ఫామ్ అయిపోతాయి, డీప్ లోతుగా పుళ్ళు పడిపోవటం. ద టెండెన్సీ టు అల్సరేషన్ అపాన్ ది మార్జిన్స్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్స్ ఈజ్ పెక్యులియర్ టు లెక్సిస్. ఈ అల్సరేషన్ అనేది ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ మార్జిన్స్ లో ఏర్పడటం అనేది దీనికి పెక్యులియర్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్సో అల్సరేషన్ అపాన్ ద స్కిన్ వేర్ ది సర్క్యులేషన్ ఈజ్ ఫీబుల్. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ స్కిన్ అల్సరేట్ అయిపోతుంది. ఇట్ సీమ్స్ దట్ ద పెయిన్ ఇన్ ది థ్రోట్ ఈజ్ పర్టికులర్లీ మార్క్డ్ బిట్వీన్ ది acts of swallowing and the pressure of the bolus going over the inflamed tonsils release the pain. ఇక్కడ ఈ థ్రోట్ దగ్గర హార్డ్ ప్రెషర్ ఎమిలరేషన్ స్లైట్ టచ్ అగ్రవేషన్ అని చెప్పారు కదా లెక్సిస్. పర్టికులర్ గా చూస్తే ఎలా ఉంటుందంటే పెయిన్ అనేది మామూలుగా ఉత్తగా సెలైవా మింగుతున్నప్పుడు పెయిన్ అని ఉంటుంది. అదే అన్నం అని కాదు, ఫుడ్ ముద్ద, సాలిడ్ ముద్ద కనుక మింగుతుంటే ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్న టాన్సిల్స్ మీద నుంచి వెళ్తుంది కదా ఆ ముద్ద, ఆ ప్రెషర్ హ్యాపీగా అనిపిస్తుంది, ఆ పెయిన్ కొంచెం బెటర్ అన్నట్టు అనిపిస్తుంది. అది ఆల్వేస్ చోకింగ్ వెన్ స్వాలోయింగ్, చోకింగ్ అండ్ గ్యాగింగ్ ఇన్ ది థ్రోట్. అంటే ఆల్వేస్ చోకింగ్, గొంతులో మింగుతున్న ప్రతిసారి మింగుతుంటే నొప్పిగానే ఉంటుంది, పట్టేసినట్టు ఉంటుంది, వాంతి వచ్చేలాగా ఉంటుంది అనమాట. ద కాఫ్ ఈజ్ ఏ చోకింగ్ కాఫ్, గొంతు పట్టేసినట్టు ఊపిరాడనట్టుగా ఒక పొర ఏదో అడ్డం పడుతున్నట్టుగా అలా ఉంటుంది. ప్రొడ్యూసెస్ ఏ సెన్సేషన్ ఆఫ్ టిక్లింగ్, ఒక ఈకతో ఇలా అంటే గొంతులో ఎలా ఉంటుంది ఆ సెన్సేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ ది బెలడోనా కాఫ్, ఇది బెలడోనా కాఫ్ లాగా. బెలడోనా యాంటీడోట్స్ ఏ లెక్కసిస్ కాఫ్. ఇట్ హ్యాస్ ఏ కాఫ్ సో మచ్ లైక్ లెక్సిస్ దట్ నో వన్ కెన్ టెల్ దెమ్ అపార్ట్. అంటే బెలడోనా కాఫ్ లెక్సిస్ కాఫ్ ఒకేలా ఉంటాయి, సెపరేట్ గా చూడటం చాలా కష్టం, డిఫరెన్షియేట్ చేయడం అని చెప్తున్నారు. Again, the throat takes on extreme dryness in lexis and this dryness is without thirst, dryness with aversion to water. ఇంకా పెక్యులర్ గా ఏం చెప్తున్నారండి, లెకసిస్ లో థ్రోట్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్ డ్రైనెస్, విపరీతంగా డ్రైనెస్ ఉంటుంది. డ్రైనెస్ ఉన్నప్పుడు పొడారిపోతూ ఉంటే లోపల గొంతు మనకి దాహం వేస్తుంది కదా, వీళ్ళకి దాహం ఉండదు. దట్స్ వై ఇట్ ఈస్ ఎ పీక్యూఆర్ఎస్ సిమ్టమ్. డ్రైనెస్ విత్ ఎవర్షన్ టు వాటర్, గొంతు పొడారిపోయినట్టు ఉండి వాటర్ తాగడానికి ఇష్టపడకపోవటం. మచ్ ఇంక్లినేషన్ టు స్వాలో, ద టెండెన్సీ ఈజ్ టు కంటిన్యూస్లీ స్వాలో ఎట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్.
అదనమాట. టెండెన్సీ టు స్వాలో, అంటే వాళ్ళ మాటకి మింగాలనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్ గా ఏదో ఒకటి నొప్పిగా ఉన్నప్పటికీ కూడా మింగాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. మింగాలి మింగాలి. ఎంటీ స్వాలోయింగ్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ది స్వాలోయింగ్ ఆఫ్ సాలిడ్స్. అంటే ఉత్తగా మింగుతూ ఉంటే బాగా నొప్పిగా ఉంటుంది, సాలిడ్స్ మింగే ఘన పదార్థాలు మింగేదానికంటే. కారణం ఇందాక చెప్పాం కదా, హార్ట్ ప్రెషర్ ఎమిగ్రేషన్. సమ్ లెకసిస్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ కార్డియాక్ ఎఫెక్షన్స్ ఆర్ ఎన్నాయిడ్ with constriction of the throat, choking in the throat when anything warm is swallowed, and sometimes when going into a warm room, choking and palpitation of the heart. ఈ లెక్కసిస్ హార్ట్ కంప్లైంట్స్ లో కూడా బాగా పనిచేస్తుంది అనుకుంటాం కదా. ఈ కార్డియాక్ ఎఫెక్షన్స్ లో, కార్డియాక్ ప్రాబ్లమ్స్ లో ఆ గొంతు దగ్గర ఊపిరి ఆడినట్టుగా, పట్టేసినట్టుగా, గొంతు నొక్కేస్తున్నట్టు అనిపించడం, గొంతు అలా ఏదైనా వామ్ అంటే వేడివి తాగినప్పుడు అలా అనిపించడం ఉంటుంది. ఇంకా వేడి గదిలోకి వెళ్ళిన వెచ్చటి గదిలోకి వెళ్తే కూడా వాళ్ళకి ఆ గుండెల్లో దడగా పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట. టెండెన్సీ టు క్రానిక్ సోర్ థ్రోట్ ఆర్ రికరెంట్ సోర్ థ్రోట్ అండ్ అల్సరేషన్ విత్ ఎవ్రీ రికరింగ్ సోర్ థ్రోట్. క్రానిక్ గా దీర్ఘకాలంగా గొంతు మంట ఇది ఉన్నటువంటి వాళ్ళు, లేదా మాటి మాటికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి వాళ్ళు, లేదా మాటి మాటికి గొంతులో పుండ్లు పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళు లెక్సిస్ ఇండికేట్ అవుతుంది. లిక్విడ్స్ ఆఫ్ కోర్స్ యూ విల్ సీ ఆర్ ఎనాలోగస్ టు ఎంటీ స్వాలోయింగ్, అండ్ empty swallowing causes more pain than the bolus which presses upon the sore throat because it is of the nature of the slight. The slight touch increases the soreness and pain in the throat. Slight pressure of the collar increases the pain in the throat. ఇక్కడ లిక్విడ్స్ తాగుతూ ఉంటే ఆల్మోస్ట్ ఎంటీ స్వాలోయింగ్ లాగా, అంటే ఏమీ లోపల లేకుండా తాగుతున్నట్టు. స్లైట్ టచ్ కదా, అగ్రివేషన్ ఉంటుంది అనమాట. ఒట్టిగా గుటకలు మింగుతున్నా, గుటుకు వేస్తున్నా, లిక్విడ్స్ తీసుకుంటున్నా కానీ ఎక్కువ పెయిన్ గా ఉంటుంది. ఏదైనా ఫుడ్ తాలూకు ముద్ద తిన్నప్పుడు అది ఆ గొంతుని ప్రెస్ చేస్తుంది కదా, దానివల్ల కొంచెం హాయిగా ఉంటుంది అనమాట. అది అని చెప్తున్నారు. ఇంకా కాలర్ వేసుకుంటారు కదా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు, నెక్ దగ్గర, ఆ థ్రోట్ దగ్గర ఆ కాలర్ కొంచెమే కదా, అదేమి పెద్ద టైట్ గా ఏమి ఉండకపోయినప్పటికీ కూడా ఆ స్లైట్ ప్రెషర్ అగ్రవేషన్ గా ఉంటుంది వాళ్ళు. విత్ ది సోర్ థ్రోట్ ద మజిల్స్ అండ్ గ్లాండ్స్ అబౌట్ ది నెక్ బికమ్ పెయిన్ఫుల్, ఇన్ఫ్లేమ్డ్ అండ్ స్వోలెన్ అండ్ వెరీ టెండర్ టు ది టచ్. ఈ గొంతు సోర్ థ్రోట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కండరాలు కానీ, గ్రంథులు కానీ, నెక్ దగ్గర ఉన్న సర్వైకల్ లింఫ్ గ్లాండ్స్ ఇవన్నీ చాలా నొప్పిగా ఉంటాయి, వాస్తాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి. ఏమాత్రం జస్ట్ కొంచెం టచ్ చేసినా పెయిన్ గా ఉంటాయి. విత్ ది సోర్ థ్రోట్ వెరీ కామన్లీ దేర్ ఈజ్ పెయిన్ ఇన్ ది బేస్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ద హెడ్ అండ్ soreness of the muscles of the back of the neck, which is often relieved by lying on the back and aggravated by lying on either side. ఈ గొంతు సోర్ థ్రోట్ తో పాటు కామన్ గా ఇంకా ఏమొస్తుందంటే బేస్ ఆఫ్ ద బ్రెయిన్ వెనక పక్క, ముచ్చిలి గుంటకి కొంచెం కిందగా అన్నమాట, బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర నొప్పిగా ఉంటుంది. లేదా తల వెనక భాగం ఆక్సిపుట్లో కానీ, లేకపోతే మెడ వెనక భాగంలో కండరాలు సోరుగా అనిపిస్తాయి, సలపరంగా. అవి ఎప్పుడు బెటర్గా అనిపిస్తుందంటే వెళ్ళకిలా పడుకుంటే హాయిగా ఉంటుంది, హార్ట్ ప్రెషర్ కదా అప్పుడు ఎమిగ్రేషన్. మళ్ళీ పక్కకు తిరిగి పడుకుంటే ఎగ్రవేషన్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది థ్రోట్ ఇట్ హ్యాస్ మాటిల్డ్ పర్పులిష్ అపియరెన్స్. ఆ గొంతు చూస్తే ఎలా ఉంటుందంటే మాటిల్డ్ పర్పుల్ కలర్ లో ఉంటుంది అనమాట, కమిలినట్టుగా అలా. Put all these things together with the copious flow of tenacious saliva and you will be able to manage cases of diphtheria that commence on the left side and spread to the right, whether the membrane is scanty or copious. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ మనము టుగెదర్ అంటే కలిపి చూస్తూ ఉంటే వీటితో పాటు వాళ్ళ సెలైవా, లాలాజలం అనేది ఎలా ఉంటుంది అంటే టెనేషియస్,
అంటే చాలా థిక్గా అంటే స్టిక్కీగా ఉంటుంది అనమాట. స్టిక్కీగా ఉంటుంది ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. కోపియస్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్లో. అది వచ్చేది కూడా స్టిక్కీగా ఉంటుంది. ఇంకా ఏంటి డిఫ్తీరియా కేసెస్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ membrane is scanty or copious. Tonsillitis with suppuration of the tonsils. When the left tonsil becomes inflamed and after a day or two, the right one becomes inflamed and swollen, and they both finally go on to the suppuration, or when one swells and suppurates and the other swells and suppurates. Tonsillitis, పెరిటాన్సిలర్ యాబ్సెస్ అంటారు వీటిని. ఆ టాన్సిల్స్ పస్ ఫామ్ అయిపోయి బాగా ఇన్ఫెక్ట్ అయినటువంటి వాటి ముందు లెఫ్ట్ టాన్సిల్ ఎఫెక్ట్ అయ్యి ఒక రోజు తర్వాత రెండో రోజు రైట్ వన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అది కూడా వాస్తుంది. మొత్తానికి రెండోటికి కూడా లాస్ట్ వరకు రెండిటికి కూడా పస్ ఫామ్ అవుతుంది. వెన్ వన్ స్వెల్స్ సపరేట్స్ ద అదర్ స్వెల్స్ అండ్ సపరేట్స్. ఒకటి వాచి చీమ్ పట్టినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే అవుతుంది. డిఫ్థీరిటిక్ అపియరెన్సెస్ ఆఫ్ ది థ్రోట్ స్ప్రెడింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఆ డిఫ్థీరియా ఆ పొర అడ్డం పడినట్టు అయిపోతుంది కదా ఊపిరి అన్నట్టు, అది ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి స్ప్రెడ్ అవుతుంది. ద ఫారింగ్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ థిక్ వైట్ రోపీ మ్యూకస్ ఇన్ ద మార్నింగ్. మస్ట్ హాక్ అవుట్ ఏ మౌత్ ఫుల్ ఆఫ్ మ్యూకస్ ఇన్ ద మార్నింగ్. ఆ ఫారింగ్స్ అంతా కూడా థిక్గా తెల్లగా ఉన్నటువంటి ఒక దారం లాగా ఉన్నటువంటి మ్యూకస్ ఉదయం పూట ఫామ్ అవుతుంది. అది కేకరించాల్సి వస్తుంది అనమాట ఉదయం పూట. అంటే ఎక్కువ వస్తుంది, నోటి నిండుగా వస్తుంది, అంత ఎక్కువగా ఉంటుంది. అబ్డామెన్, ది అబ్డామెన్ ఈజ్ డిస్టెండెడ్ విత్ ఫ్లాటస్. పొట్ట అంతా కూడా ఫ్లాటస్ అంటే అపాన వాయువు ఆ వాయు నిండిపోయి ఉంటుంది అనమాట, ఉబ్బిపోయి. ద అబ్డామెన్ ఈజ్ టింపానటిక్ ఇన్ టైఫాయిడ్ కండిషన్, మచ్ రంబ్లింగ్ ఇన్ ది డిస్టెండెడ్ అబ్డామెన్. టింపానటిక్ అంటే గ్యాస్ అంతా ఎక్యుములేట్ అయిపోయి ఉంటుంది పొట్టంతా ఈ టైఫాయిడ్ కండిషన్స్ లో, గడబిడగా ఉంటుంది పొట్ట ఉబ్బరంతో పాటు. ద క్లాతింగ్ కెనాట్ బి ఇవన్నీ కూడా టైఫాయిడ్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. The clothing cannot be tolerated, not even the slight touch of that clothing, and yet it may require hard pressure to bring out soreness that is deep in the abdomen. ఇక్కడ కూడా ఈ హార్డ్ ప్రెషర్, ఎమిలరేషన్, స్లైట్ టచ్, అగ్రవేషన్ అనేది కామన్ జనరల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ ఆఫ్ లెక్సిస్. ఇది ప్రతి చోట అప్లై చేసుకోవడమే. ఇక్కడ ఈ కడుపు అలా ఉంటుంది కదా టింపానటిక్ గా, అప్పుడు ఏమాత్రం బట్టని భరించలేకపోతుంది అనమాట. హార్డ్ ప్రెషర్, ఎమిలరేషన్ ఉంటుంది. దిస్ స్టేట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోవెల్స్, ఓవరీస్ అండ్ యూటరస్. ద పేషెంట్ లైస్ ఆన్ ద బ్యాక్ విత్ ది క్లాతింగ్ లిఫ్టెడ్ ఫ్రమ్ ది అబ్డమన్. ఆ పొట్ట మీద గుడ్డలు లేకుండా ఉంచుకుని వెల్లకిలా పడుకుంటాడు అనమాట. ఇది ఇటువంటి వాటిల్లో కనిపిస్తుంది. బోవెల్స్ అంటే పేగులు ఇన్ఫెక్ట్ అయిన ఓవరీస్, యూటరస్ అటువంటి వాటిల్లో కనిపిస్తుంది. Violent labor-like pains, menstrual colic, present in typhoid, in puerperal fever, in malignant scarlet fever, in the more malignant affections of zymotic forms of the continued. పెయిన్ మెన్స్ట్రువల్ కోలిక్ అనేది ఎలా ఉంటుంది? డెలివరీ అప్పుడు పెయిన్స్ లాగా విపరీతంగా ఉంటుంది, మళ్ళీ అటువంటి వాటిల్లో పనిచేస్తుంది. మళ్ళీ మెన్సెస్ టైంలో ఉన్న పెయిన్లో, టైఫాయిడ్లో టైఫాయిడ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, టైఫాయిడ్ ఇటువంటి పెయిన్స్ ఉన్నప్పుడు, లేదా డెలివరీ అయిన తర్వాత బాలింత జబ్బు వస్తుంది కదా అటువంటి వాటిల్లో, లేదా మ్యాలిగ్నెన్సీలో వచ్చేటువంటి ఫీవర్స్లో, మ్యాలిగ్నెన్సీలో వచ్చేటువంటి టాక్సిక్ ఫీవర్స్లో, కంటిన్యూస్గా ఉండే ఫీవర్స్లో కూడా ఇది పనిచేస్తుంది. ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. Lecasis has a series of liver troubles with jaundice, congestion of the liver, inflammation of the liver, enlarged liver, and the nutmeg liver. లెకసిస్ ఇంకా జాండీస్ లో పనిచేస్తుంది. జాండీస్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది కదా అటువంటి వాటిల్లో పనిచేస్తుంది. లివర్ కంజెషన్ లో పనిచేస్తుంది. లివర్ ఇన్ఫెక్ట్ అయిన చోట పనిచేస్తుంది. లివర్ పెరిగింది అంటారు కదా, కాలేయం పెరిగింది, అటువంటి వాటిల్లో పనిచేస్తుంది. అలా పనిచేస్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి కెనాట్ ఎండ్యూర్, కాదు కాదు, లెక్సిస్ కటింగ్ కటింగ్ లైక్ కట్టింగ్ నైఫ్. లైక్ ఏ నైఫ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద లివర్. ఆ లివర్ రీజియన్ లో కత్తితో కట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే లివర్ సిర్రోసిస్, లివర్ ఎన్లార్జ్మెంట్, ఏమంటారు, డిసీజ్ చాలా అడ్వాన్స్ అయిన కేసెస్ లో బాగా పనిచేస్తుంది. వామిటింగ్ ఆఫ్ బైల్, వామిటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ టేకెన్ ఇన్ టు ది స్టమక్. ఏం తీసుకుంటే అది వామిటింగ్ అయిపోవటము, పైత్య రసం అంటాను కదా, అంటే అది పొద్దున్నే పసరు వామిటింగ్స్ అవ్వటము, ఇటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. ఎక్స్ట్రీమ్ నాసియా, కంటిన్యూస్ నాసియా విత్ జాండీస్. ఈ పచ్చకామెరలలో విపరీతంగా కంటిన్యూస్ గా వికారం ఉంటుంది కదా, అటువంటి వాటిల్లో కూడా పనిచేస్తుంది. వైట్ స్టూల్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ జాండీస్. వైట్ స్టూల్ అనేది లివర్ ఎఫెక్ట్ అయినా వస్తుంది, లేదా డైజెస్టివ్ జాండీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఉంటుంది. మనము ఈ సిమ్టమ్స్ గుర్తు పెట్టుకోకూడదు, అంటే గుర్తు ఉంచుకోవాలి, కానీ మనకి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టరిస్టిక్వి అవి గుర్తుపెట్టుకుంటే అవి ఎక్కడైనా అవి ఉన్నప్పుడు ఈ మందు పనిచేస్తుంది అనమాట. అవి లేకుండా ఇవి మాత్రమే ఉంటే వేస్తే పనిచేయదు. సెన్సిటివ్నెస్ ఓవర్ ది లోవర్ అబ్డమెన్, పోయింది. వైట్ స్టూల్, ఇట్ హ్యాస్ క్యూర్డ్ కేసెస్ విత్ గాల్ స్టోన్, అంటే గాల్ బ్లడర్ లో స్టోన్స్ కూడా ఇది క్యూర్ చేస్తుంది. కెనాట్ ఎండ్యూర్ ఎనీ ప్రెషర్ అబౌట్ ది హైపోకాండ్రియా. హైపోకాండ్రియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఇలాగా పొట్టని 9 భాగాలుగా డివైడ్ చేస్తే పైన అటుమూల ఇటుమూల లెఫ్ట్ రైట్ మూల ఉండేటువంటి దాన్ని లెఫ్ట్ హైపోకాండియం, రైట్ హైపోకాండియం. అక్కడ ఏమాత్రం ప్రెషర్ తట్టుకోలేరు. ఎందుకు? రైట్ హైపోకాండ్రియం వైపు లివర్ ఉంటుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లెఫ్ట్ హైపోకాండ్రియం వైపు స్టమక్ ఉంటుంది. In the chronic state, the sensitiveness of the skin is so great over the abdomen and about the waist and hips that the wearing of the clothing creates pain, great restlessness and uneasiness. The patient grows increasingly nervous, finally goes into hysterics. పాపం వాళ్ళకి పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే క్రానిక్ కండిషన్స్లో స్కిన్ అంత సెన్సిటివ్గా ఉంటుంది. అంటే ఏమాత్రం బట్ట టచ్ చేసినా కానీ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. వేస్ట్ అంటే నడుము, వేస్ట్ అంటే తెలుసు కదా, నేను తెలుగులో నాకు రావట్లా. లుంగి కట్టుకుంటాం కదా, కట్టుకుంటారు కదా ఆ ప్లేస్, ఆ వేస్ట్ లో తొంటి దగ్గర అలా. అంటే బట్టలు కట్టుకుంటే, అక్కడ కట్టుకుంటే ఆడవాళ్ళు చీర అది ముడి వేసిన అక్కడ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. గ్రేట్ రెస్ట్లెస్నెస్, ఇంకా తట్టుకోలేక అస్థిమితంగా అయిపోతారు వాళ్ళు, పాపం అన్ఈజీగా అయిపోతారు. ఇంకా ఆ పెయిన్ తట్టుకోవాలి, ఆ పెయిన్ సివియారిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ద పేషెంట్ గ్రోస్ ఇంక్రీజింగ్ నెర్వస్, తట్టుకోలేనంత పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట, హిస్టీరికల్ గా అయిపోతాడు. సెన్సిటివ్నెస్ ఓవర్ ద లోవర్ అబ్డమెన్ కెన్ స్కేర్స్, అంటే గిలగిలా కొట్టేసుకుంటారు అనమాట అది. సెన్సిటివ్నెస్ ఓవర్ ది లోవర్ అబ్డమెన్ కెన్ స్కేర్స్లీ ఎలో హర్ క్లోత్స్ టు టచ్ హర్. అంటే కింద పొట్ట కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఎలా అంటే మనం టచ్ చేయడానికి వెళ్ళాం అనుకో, ఆ బట్టలు టచ్ చేయడానికి వెళ్ళినా భయపడతారు అనమాట. మళ్ళీ ఎక్కడ ఏం పెయిన్ అగ్రవేట్ అయిపోతుందో అన్న ఆ స్లైట్ టచ్ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంటే మనం టచ్ చేయడానికి లేదు, పొట్టని కాదు, క్లోత్స్ ని టచ్ చేసినా కానీ. ఫీమేల్ ఫీమేల్ it seems strange at first reading that laxis can be such a common remedy at the menstrual period. Yeah. It is also laid down as a remedy for the climacteric period. అంటే మెనోపాస్ టైంలో చాలా బాగా పనిచేస్తుంది వచ్చేటువంటి ఎఫెక్ట్స్ కి. నౌ ఇఫ్ యూ విల్ స్టడీ ద కేసెస్ ఆఫ్ మెనీ ఉమెన్ ఎట్ ది క్లైమాక్టరిక్ పీరియడ్, యూ విల్ ఫైండ్ దట్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ద ఫ్లషెస్ ఆఫ్ హీట్ అండ్ సర్జింగ్స్ ఇన్ ది హెడ్ అండ్ ద గ్రేట్ సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ దట్ ఆర్ ఫౌండ్ అండర్ లెక్సిస్. అంటే ఈ లెక్సిస్ లో మనం చదువుకునేటప్పుడు యూజువల్ గా ఏంటంటే మెనోపాస్ టైంలో ఒంట్లోంచి ఆవిర్లు వస్తున్నట్టు అనిపించడము, తలలోకి బ్లడ్ ఫ్లో అయిపోతున్నట్టు, సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ కనపడతాయి అన్నమాట ఈ లెక్సిస్ అవసరమైనటువంటి వాళ్ళలో. This is also true of the complaints, the headaches, etc. that come in women at the climacteric period and the menstrual period. మెన్సెస్ టైంలో కానీ
మెనోపాజ్ టైంలో కానీ ఈ తలనొప్పులు ఇవన్నీ కూడా వస్తాయండి. ద లెకసిస్ సిమ్టమ్స్ పైన చెప్పారు కదా హెడేక్స్ గురించి అట్లా. ద లెకసిస్ సిమ్టమ్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఉమెన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. మెన్సెస్ మెన్సెస్ టైంలో కూడా ఈ లెక్సిస్ సిమ్టమ్స్ బాగా కనబడతాయి. దెర్ ఇస్ ఎ వైలెంట్ హెడేక్, బోరింగ్ పెయిన్ ఇన్ ద వర్టెక్స్, నాసియా అండ్ వామిటింగ్ డ్యూరింగ్ మెన్సెస్. అంటే విపరీతమైన తలనొప్పి, ఆ, లోపలికి ఏదో బోరింగ్ ఏదో లోపలికి పంపిస్తూ ఉంటే, మనం పంపు వేసేటప్పుడు కిందకి పంపిస్తాం కదా గొట్టం, ఆ టైప్ లో ఉంటుంది. మాడు మీద పెయిన్, వికారం ఉంటుంది, వాంతులు అయిపోతాయి మెన్సెస్ టైంలో. ద డిశ్చార్జ్ ఇన్ ద ఫీమేల్ ఎయిదర్ యాజ్ ఎ మెన్స్ట్రువల్ ఫ్లో ఆర్ యాజ్ ఎ హెమరేజ్ ఈజ్ బ్లాక్ బ్లడ్. ఈ మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ అది ఎలా ఉంటుందా అంటే ఫ్లో నల్లగా ఉంటుంది అన్నమాట రక్తం. పెయిన్ ఇన్ ద లెఫ్ట్ ఓవేరియన్ రీజియన్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఆ నొప్పి ఎలా ఉంటుందండి, ఓవరీస్ ఉంటాయి కదా, ఇలియాక్ ఫోసా కింద 9 పార్ట్స్ చేస్తే అబ్డమెన్ కింద పార్ట్ లో అటు ఇటు ఉండేటువంటి వాటి ఇలియాక్ ఫోసా అంటాం. అక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది పెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇంజురేషన్ ఆఫ్ వన్ ఆర్ బోత్ ఓవరీస్. రెండు, ఒకటి కానీ రెండు కానీ ఓవరీస్ గట్టి పడిపోతాయి. ఇట్ హ్యాస్ క్యూర్డ్ సపరేషన్ ఆఫ్ ద ఓవరీస్. అవి ఇన్ఫెక్ట్ అయినా కానీ ఇది బాగా క్యూర్ చేస్తుంది. ద యుటిరైన్ రీజియన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు ది స్లైటెస్ట్ కాంటాక్ట్ ఆఫ్ ద క్లోతింగ్ ఇన్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఓవరీస్, పెయిన్స్ ఇన్ ద ఓవరీస్ అండ్ యుటిరస్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే గర్భసంచికి సంబంధించి కానీ ఓవరీస్ కి సంబంధించి కానీ అవి ఇన్ఫెక్ట్ అయినా కానీ వాటికి సంబంధించిన నొప్పులు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళడంతో పాటు ఊరినే బట్ట తగిలిన అంత ఆ చిన్న చచ్చికి కూడా వెరీ సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా. పెయిన్స్ ఇన్ ద పెల్విస్ గోయింగ్ అప్వర్డ్స్ టు ది చెస్ట్, సమ్ టైమ్స్ ఏ సర్జింగ్ ఆఫ్ పెయిన్ గోయింగ్ అప్వర్డ్స్ గ్రాస్పింగ్ ది థ్రోట్. అంటే ఆ పెల్విస్ దగ్గర ఆ నొప్పులన్నీ కూడా ఎలా ఉంటాయంటే కింద నుంచి పైకి చెస్ట్ లోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఏదో ఆ నొప్పి పైకి ఇలా ఒక్కసారి ఉవ్వెత్తర ఎగిసి పడుతున్నట్టుగా ఉంటుంది నొప్పి. అలా ఎగిసిపడి ఆ గొంతు పట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది పెయిన్. పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతారు. లేబర్ పెయిన్స్ సర్జ్ అప్ విత్ క్లచింగ్ అట్ ది థ్రోట్ ఆర్ ద లేబర్ పెయిన్స్ సీ సడన్లీ విత్ క్లచింగ్ అప్ ద థ్రోట్. అంటే ఇప్పుడు మనము ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో పాలిస్టర్ లానే వేయాలి అని ఏమీ లేదు ఇక్కడ. సిమ్టమ్స్ ని బేస్ చేసుకునే లేబర్ పెయిన్స్, మెన్సెస్ టైంలో వచ్చేటువంటి అదే డెలివరీ టైంలో పెయిన్స్ ఎలాగా, అక్కడ ఉన్న పొట్ట దగ్గర కదా పెయిన్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక్కసారి పైకి పెయిన్ ఎగదన్నినట్టుగా ఉండి గొంతు పట్టేసినట్టుగా అయిపోవటము, లేకపోతే ఒక్కసారిగా వచ్చే పెయిన్స్ తగ్గిపోయి గొంతు పట్టేసినట్టు అయిపోవటము, ఇలాంటి వాటిల్లో కూడా లెక్సెస్ వేస్తే మంచిగా డెలివరీ అవుతుంది. ద మెన్స్ట్రువల్ పెయిన్స్ ఇంక్రీజ్ వైలెంట్లీ అంటిల్ రిలీవ్డ్ బై ది ఫ్లో. ఒక్కొక్కసారి మెన్సెస్ టైంలో సివియర్ పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి. ఎప్పుడు ఫ్లో వచ్చేదాకా, మెన్సెస్ ఫ్లో స్టార్ట్ అవ్వగానే పెయిన్స్ రిలీవ్ వచ్చేస్తుంది. ద మెన్స్ట్రువల్ సఫరింగ్స్ ఆర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఫ్లో విత్ ఎమలరేషన్ డ్యూరింగ్ ది ఫ్లో. ఈ మెన్సెస్ కి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని మెన్సెస్ రావడానికి ముందు, మెన్సెస్ అయిపోయిన తర్వాత 5th డే ఫ్లో అయిపోయిన తర్వాత మొదలవుతాయి తప్ప డ్యూరింగ్ మెన్సెస్ సఫరింగ్ ఉండదు అనమాట, తక్కువ ఉంటుంది. ద మెన్స్ట్రువల్ ఫ్లో ఇంటర్మిట్స్ 1 day అండ్ దెన్ గోస్ ఆన్ ఫర్ 1 day అండ్ డ్యూరింగ్ ద ఇంటర్మిషన్ దేర్ ఈజ్ లైక్లీ టు బి పెయిన్ ఆర్ హెడ్. ఇంకా ఏముంటాయండి మెన్సెస్ లో, ఒక రోజు బ్లీడింగ్ ఇంటర్మిట్స్ ఒక రోజు అవుతుంది, ఇంకొక రోజు అవ్వదు. ఏ రోజు అయితే అవ్వదో ఆ రోజున తలనొప్పి కానీ ఇంకేదైనా నొప్పులు కానీ ఎక్కువగా ఉంటాయి అనమాట. మెనరేజియా విత్ చిల్స్ అట్ నైట్ అండ్ ఫ్లషెస్ ఆఫ్ హీట్ ఇన్ ది డే టైం. విపరీతమైన బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవుతూ దాంతోపాటు రాత్రిలో చలి, పగలంతానేమో వేడి ఆవిలు రావటం ఉంటుంది. ఇదంతా ఏంటి క్లైమాక్టిక్ పీరియడ్ లోది ఇండికేట్ చేస్తున్నారు. అంటే మెనోపాజ్ టైంలో యూజువల్గా ఇలా ఉంటుంది మెనరేజియాతో. అప్పుడు లెక్సిస్ ఒక డోస్ వేస్తే మొత్తం సెట్ అయిపోతుంది, మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది ఇంకా. డ్యూరింగ్ ది మెన్స్ట్రువల్ పీరియడ్ వైలెంట్ హెడేక్ ఎస్పెషల్లీ అట్ సచ్ టైమ్స్ యాజ్ ద ఫ్లో స్లాకెన్స్ అప్. ఈ మెన్సెస్ టైంలో విపరీతమైన తలనొప్పి వస్తుంది, ఎస్పెషల్ గా ఎప్పుడు ఆ బ్లీడింగ్ అనేది మందకొడిగా ఉన్నప్పుడు, అంటే సరిగా అవ్వకుండా ఉందనుకోండి, అప్పుడు ఈ పెయిన్స్ ఎక్కువ, తలనొప్పి విపరీతంగా వస్తుంది. బ్లీడింగ్ మళ్ళీ మంచిగా అవడం మొదలైంది అనుకోండి, ఈ తలనొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి. కొంచెమే ఉంది కదా, అందుకని టైం అయిపోయినా చెప్పేస్తున్నాను, ఇక్కడతో లెక్సిస్ కంప్లీట్ అవుతుందని. ఇట్ ఈజ్ ఎ జనరల్ ఫీచర్ ఆఫ్ లెకసిస్ టు బి రిలీవ్డ్ బై డిశ్చార్జెస్. అంటే లెకసిస్ జనరల్ ఫీచర్ ఇక్కడ ఏంటండి, కాన్స్టిట్యూషనల్ అండ్
క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ లెక్సిస్ ఏంటి? డిశ్చార్జెస్ వల్ల రిలీవ్ అవుతాయి సఫరింగ్. Catamania flow, but 1 hour every day. On stopping, violent pains follow in the region of left ovary, alternating with gagging and vomitation. అంటే కెటమేనియా అంటే ఏంటంటే బ్లడ్ కానీ ఇంకేదన్నా డిశ్చార్జ్ గర్భసంచి నుంచి అవటాన్ని కెటమేనియా అంటారు అనమాట. ఆ ఫ్లో రోజులో 1 గంట అయింది అనుకోండి, మిగతా టైం అవ్వలేదు అనుకోండి, అప్పుడు అవనప్పుడంతా పెయిన్స్ వచ్చేస్తాయి. ఫుల్ లెఫ్ట్ ఓవరీ దగ్గర కానీ విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి. దాంతోపాటు ఆల్టర్నేట్ అవుతాయి ఈ పెయిన్ తర్వాత వామిచ్యురిషన్ అంటే రిపీటెడ్గా వామిటింగ్ చేసుకోవాలి, వాక్ వాక్ అంటుంటారు కానీ వామిటింగ్ అవ్వదు, అదనమాట. దాన్ని వామిచ్యురిషన్ అంటారు అనమాట. అవి ఉంటాయి అన్నమాట వీటితో పాటు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఎట్ ద మెనోపాస్ బికాస్ ఆఫ్ ద ఫ్లషెస్ ఆఫ్ హీట్. వేడి ఆవిర్లు రావటము కారణంగా ఇది యూజువల్ గా మెనోపాస్ లో ఉండే సిమ్టమ్ కాబట్టి ఆ టైంలో ఇది బాగా పనిచేస్తుంది లక్సిస్ అని చెప్తున్నారు. యుటరైన్ హెమరేజ్, ఫెయింటింగ్ స్పెల్స్, సఫకేషన్ ఇన్ వామ్ రూమ్, ఆర్గాజం ఆఫ్ బ్లడ్ మోస్ట్ వైలెంట్. ఇంకా ఏంటి, గర్భసంచిలో నుంచి బ్లీడింగ్ అలా అయిపోవటము, మళ్ళీనేమో కళ్ళు ఫెయింటింగ్ స్పృహ తప్పిపోతున్నట్టుగా అవడము, వేడి గదిలోకి వెళ్తే ఊపిరి అన్నట్టుగా అవడము, బ్లడ్ అంతా కూడా ఒక్కసారిగా ఫ్లో అయిపోతున్నట్టుగా ఉండడము, ఈ వాటిలో ఇది పనిచేస్తుంది. కంప్లైంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే కంప్లైంట్స్ లో కూడా ఈ లెక్సిస్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటే పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వెయిన్స్ ఆఫ్ ద లెగ్, కాళ్ళల్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి వెయిన్స్, సిరలు అంటారు అనుకుంటా, ఏమలే బాబాయ్ తెలుగు ఎందుకు, అవి ఎస్ మేడం. ఇన్ఫెక్ట్, అంతే కదా, కరెక్ట్ కరెక్ట్. ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే వ్యారికోజ్ వెయిన్స్, ఇవి తెలుసు కదా మీకు, వ్యారికోజ్ వెయిన్స్ అది బ్లూగా ఉండి పర్పుల్ కలర్ లో గానీ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ అలాంగ్ ద వెయిన్స్, ఎక్కడన్నా కానీ సెన్సిటివ్నెస్ దీనికి, ఆ వెయిన్స్ వెంబడి అంతా కూడా చాలా టచ్కి చాలా అగ్రివేషన్ లా ఉంటుంది ఆవిడ, సున్నితంగా. సెన్సిటివ్ టు ది స్లైటెస్ట్ టచ్, ఏమాత్రం సన్న టచ్ కూడా ఇష్టపడదు, సెన్సిటివ్ ఉంటుంది. పెయిన్ దో రిలీవ్డ్ బై ప్రెషర్, ఇది కూడా ఇక్కడ చూడండి కామన్ జనరల్ సిమ్టమ్ ఇది ఆఫ్ లెక్కసిస్. The study of leukocytes is only commentary on some of its important parts. వాసుదేవ, ఇక్కడతో లెక్చర్స్ కంప్లీట్ అయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస్, గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు